అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయినా, మనం దీన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తే మనల్ని జడ్జ్ చేస్తారేమో. "నువ్వు ఆ టైంలో అక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఆ బట్టలు ఎందుకేసుకున్నావు? నువ్వు అట్లెందుకు మాట్లాడినావు? నీదే తప్పు. అమ్మాయివి తగ్గుండాలి." ఇలాంటి మాటలు మాట్లాడతారేమో అని భయంతో చాలాసార్లు మనకైన ఎక్స్‌పీరియన్సెస్ ఏవి మనం చెప్పకుండా ఆపేస్తాం. మనకైన అబ్యూసెస్ చెప్పకుండా ఆపేస్తాం. మనని అన్‌కంఫర్టబుల్‌గా పెట్టిన సిచ్యువేషన్స్‌ని పట్టించుకోకుండా వదిలేస్తాం. అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. కానీ ఈరోజు నేను ఒక లెసన్ నేర్చుకున్నా. దెర్ ఇస్ అ స్టాకర్ సిచ్యువేషన్ ఎట్ ద బుక్ స్టాల్ టుడే. ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను ఈ మనిషిని చూస్తున్నాను. ఎప్పుడూ వచ్చి రిడిక్యులస్ మాటలు మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. అండ్ ఐ వాజ్ లైక్, దిస్ పర్సన్ ఈజ్ ఎ క్రీప్ అని అనుకున్నాను, వదిలేసానులే. కానీ బట్ టుడే ఇట్ క్రాస్డ్ ఇట్ లిమిట్స్. నేను అన్‌కంఫర్టబుల్ ఉన్నాను, డోంట్ కమ్ క్లోజ్ టు మీ అని చెప్తున్నా. నేను కన్సెంట్ ఇవ్వను, నా పిక్చర్స్ తీయొద్దు అని చెప్తున్నా. హీ కెప్ట్ టాకింగ్ టు మీ, హీ కెప్ట్ డిస్టర్బింగ్ మీ. It's a very, very inconvenient place to be, very uncomfortable place to be, and I self-doubted myself. నేనేమైనా తప్పు చేస్తున్నానా? am I attracting wrong people అన్న క్వశ్చన్ వచ్చింది నాకు. బట్ దెన్ నా ఫోటోలు తీయొద్దు అని గట్టిగా చెప్పినందుకు అరుస్తావేంటండి అని మీదకి వచ్చాడు ఆ మనిషి. దాట్ మూమెంట్ ఐ డిసైడ్ అండ్ ఐఎమ్ గోనా గో కంప్లైంట్ అగైన్స్ట్ హిమ్. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత సో మెనీ డౌట్స్, సో మచ్ ఎంగ్జైటీ, ఎంత ఎంగ్జైటీ వచ్చింది అంటే, నేను ఎందుకులే వాడి పాపానికి వాడే పోతాడు అన్న దగ్గర there is these two people, the police officer and the investigation officer, who is a woman. She made me so comfortable. She's so kind to me. She told me, treat me like your sister and go for it, కంప్లైంట్ ఇవ్వండి, ఇలాంటి క్రీప్స్ని వదలకూడదు అని నాకు చెప్పారు. నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళాలా, ఇదంతా పెద్ద ప్రాసెస్ అంతా చాలా ఆలోచించాను. బట్ దెన్ హిస్ బిహేవియర్, హీఈస్ నాట్ సారీ ఫర్ వాట్ హీ డిడ్. హీ డజంట్ ఈవెన్ రియలైజ్ దట్ హీఈస్ డూయింగ్ ఎ మిస్టేక్. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నా, ఈజ్ నాట్ గెటింగ్ ఇట్. లోపల పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నప్పుడు హీ వాజ్ యాక్చువల్లీ చెకింగ్ దట్ స్టాకర్స్ ఫోన్. ఒక 4 సంవత్సరాల క్రితం ఉన్న ఫోటోలు కూడా నేను ఆ ఫోన్లో కనిపించాయి నాకు. అండ్ ఇట్ వాజ్ సో డిస్టర్బింగ్. అంటే అభిమానం ఉండొచ్చు కానీ ఆ గీత దాటి అబ్సెషన్గా మారిపోకూడదు. అభిమానం ఉంటే తప్పేం కాదులే, కానీ ఇలాంటి అభిమానం అవ్వదు. ఇది థ్రెటనింగ్గా అనిపిస్తుంది. ఇది ఐ ఫెల్ట్ సూపర్ యాంగ్షియస్. పోలీస్ ఆఫీసర్ ఇస్ సో కైండ్, చాలా కైండ్ నుండి ఇది ప్రాపర్ స్టాకింగ్ కిందకు వస్తుందమ్మా, ఇట్లాంటి వాళ్ళని వదిలిపెట్టుకోకూడదు, వీ విల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ కంఫర్టబుల్. నేను ఇన్ని రోజులు పోలీస్ స్టేషన్ అంటే చాలా అన్కంఫర్టబుల్ ప్లేస్ ఏమో అనుకున్నానులే, కానీ ఉమెన్ లిసన్, ఇఫ్ యూ నీడ్ హెల్ప్ రన్ టు ద పోలీస్ స్టేషన్ విచ్ ఈస్ నియర్ బై. ఏ పోలీస్ స్టేషన్ దగ్గర ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి